రూరల్ ఇండియాను ఆన్లైన్లోకి తేవడమే లక్ష్యంగా మొదలైన భారత్ నెట్ ప్రోగ్రాంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది ఏపీ. ఆంధ్రప్రదేశ్ మారుమూల గ్రామీణ ప్రాంతాలను ప్రపంచంతో కలపాలన్న సంకల్పం త్వరలో నెరవేరబోతోంది. అంటే ఏడాదిన్నరలోగా ఏపీలో ఇంటర్నెట్ సదుపాయం లేని ఊరే ఉండదని హామీ ఇస్తోంది కూటమి సర్కార్. We will do wonders. I am very happy. This is a historic day. Okay, 1.5 year time, we are going to provide every home sufficient bandwidth. భారత్ నెట్ తో ఏపీ డీల్ ఓకే. ఉండవల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సమక్షంలో ఎంఓసీపై సంతకాలు జరిగాయి. ఒప్పందంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో డిజిటల్ సేవల విస్తరణకు భారత్ నెట్ సహకారం అందిస్తుంది. ఇండియా మొత్తాన్ని గ్లోబల్ విలేజ్ లో కలపాలన్న మోదీ సర్కార్ లక్ష్యంలో ఇది ఒక ముందడుగు. And connecting every single human to the globe. So when we talk about 6.5 lakh villages in India, we are actually talking about now no longer the Indian villages, we're talking about connecting 140 crore people to the global village. అసలేంటి భారత్ నెట్? గ్రామీణ ప్రాంతాలకు ఫైబర్ ఇంటర్నెట్ అందించడం, దేశవ్యాప్తంగా 5 లక్షల గ్రామాల్లో ప్రతి ఇంటికి ఫైబర్ కనెక్షన్ అందుబాటులోకి తీసుకురావడం. ఈ లక్ష్యంతో అమల్లోకొచ్చిందే అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్ట్ ఏబీపీ. కమ్యూనికేషన్ టెక్నాలజీ రంగంలో మధ్యవర్తులను తొలగించి నేరుగా ప్రపంచంతో కనెక్ట్ కావాలన్నది టార్గెట్. భారత్ నెట్ ప్రాజెక్టు విలువ 1.59 లక్షల కోట్లు. ఫండింగ్ ఎలా? ఏపీలో ఏబీపీ అమలుకు 2,432 కోట్లు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. భారత్ నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఏపీబీఐఎల్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ పర్పస్ వెహికల్ ను కూడా ఏర్పాటు చేసింది. డిజిటల్ భారత్ నిధి, ఏపీ సర్కార్ పరస్పర అంగీకారంతో నిధులు సమకూర్చి ప్రాజెక్టును అమలు చేస్తారు. అడ్వాంటేజ్ ఏపీ. ఏపీలోని 13,426 పంచాయతీల్లో భారత్ నెట్ ప్రాజెక్టు అమలవుతుంది. తొలి దశలో 1,692 పంచాయతీల్లో నెట్వర్క్ అప్గ్రేడ్ చేస్తారు. రెండో దశలో 11,254 గ్రామాల్లో కనెక్టివిటీ పూర్తి చేస్తారు. కొత్తగా ఏర్పడిన 480 గ్రామ పంచాయతీలకు సైతం కనెక్టివిటీ ఇచ్చేలా చర్యలు తీసుకుంటారు.